ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో కాలింది ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి ప్రయాగ్రాజ్ నుంచి హర్యానా భివానీ వెళ్తున్న రైలు శివరాజ్పూర్ ప్రాంతంలో ట్రాక్పై ఉన్న గ్యాస్ సిలిండర్ను ఢీకొట్టింది. లోకో పైలట్ ట్రాక్పై అనుమానాస్పద వస్తువుని గమనించి వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశారు. అయినప్పటికీ రైలు సిలిండర్ను ఢీకొనడంతో అది దాదాపు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ ప్రారంభమైంది. ఆర్పీఎఫ్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో కేసు దర్యాప్తును ఐబీకి అప్పగించారు. రైల్వే ట్రాక్పై గ్యాస్ సిలిండర్, పెట్రోల్ బాటిల్ కనిపించడం సాధారణ విషయం కాదని భావిస్తున్నారు. ఇది ఏదో పెద్ద కుట్ర అని అది స్పష్టంగా తెలియజేస్తుందని అంటున్నారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్లో గత కొన్ని నెలలుగా రైల్వే ట్రాక్పై సున్నితమైన వస్తువులను ఉంచి రైళ్లను పోల్తా కొట్టించే కుట్రలు భారీగా జరుగుతున్నాయి. ఇక తహా ఘటనపై ఆర్పీఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కాలింది ఎక్స్ప్రెస్ రైలు బర్రారాజ్పూర్ రైల్వే స్టేషన్ నుండి దాదాపు 2.5 కిలోమీటర్ల దూరంలో రైల్వే ట్రాక్పై ఉన్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ను ఢీకొట్టింది. దీంతో భారీ పేలుడు సంభవించింది. అదృష్టవశాత్తు లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా ఎల్పీజీ సిలిండర్ రైల్వే ట్రాక్ పైనే ఉంచినట్టు తేలింది. ఈ గ్యాస్ సిలిండర్లో పెట్రోలు, అగ్గిపెట్టెలు, ఇతర సున్నితమైన వస్తువులను కూడా నింపారు. గ్యాస్ సిలిండర్కి రైలు ఢీకొనడంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం తరువాత కాలింది ఎక్స్ప్రెస్ మాకే వద్ద దాదాపు 22 నిమిషాల పాటు నిలిచిపోయింది. అనంతరం ట్రాక్ను పరిశీలించి ఈ రైలును ముందుకు పంపారు. కొన్ని రోజుల క్రితం సబర్మతి ఎక్స్ప్రెస్లో ఇలాంటి సంఘటనే జరిగింది. ఈ ప్రమాదంలో రైలులోని 22 బోగీలు బోల్తా పడ్డాయి. విషయం తీవ్రతను గమనించిన ఆర్పీఎఫ్ శనివారం అర్ధరాత్రి ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యవహారంపై ఐబీ విచారణ చేపట్టింది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.